గత 10 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి రోజుకు కనీసం 100 సార్లు ఒకే పేరు చెప్తా ఉన్నాడు. జగన్ 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 జగన్. కనీసం అంటే చంద్రబాబు నాయుడు గారు రోజుకు 100 సార్లు జగన్ పేరే చెప్తా ఉన్నాడు. నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఒక్క ప్రశ్న వేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన చూపించి మీరు ఓటు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఒక సామెత ఉంది, బహుశా మీ అందరికీ కూడా ఆ సామెత తెలిసే ఉంటుంది. చేతగాని వాడికి కోపం ఎక్కువ అంట. పని చేయలేని వాడికి ఆకలి ఎక్కువ అంట. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా నిజంగా అలాగే ఉంది. ఆయన కొడుకు 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేశారు. చేయని అన్యాయం లేదు, చేయని మోసం లేదు. ఎప్పుడూ లేనంతగా దుష్ట పాలన సాగిస్తూ ఉన్నారు. వీరి పరిపాలన గురించి ఏ టీవీ ఛానళ్ళలో కూడా చర్చ జరగకుండా టీవీ ఛానళ్లను, పేపర్లను కూడా మేనేజ్ చేసేశారు. మేనేజ్ చేసి రోజు ఏం కనిపిస్తూ ఉంది మనకు టీవీలలో? గత 10 రోజులుగా ఏం కనిపిస్తూ ఉంది? రోజు అధికారంలో లేని వారి గురించి, మమ్మల్ని గురించి రోజు విమర్శిస్తూనే వాళ్ళ టీవీ డిబేట్లు జరుగుతూ ఉంటాయి. మీరంతా కూడా గమనించాలి ఈ పాయింట్. ఎందుకంటే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి